గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ హోలీ. హోలీ అంటే హోలీగా ఉండడమే ఇంపార్టెంట్, కానీ హోలీ కలర్స్ వేసుకోవడం కాదు. యాడ్ కలర్స్ టు ద లైఫ్ ఈజ్ డిఫరెంట్. అంటే మన మనసు హోలీగా ఉండడం పెట్టుకోవడం మంచిది. డబ్బు, పదవి, నెక్స్ట్ విశ్రాంతి, ఈ మూడే మనకు కావాల్సింది. డబ్బు ఉంటే ఇవన్నీ వస్తుందని చెప్పి మీరు అనుకుంటారు. ఎస్, డెఫినెట్లీ డబ్బు ఉంటే అన్నీ వస్తుంది. కానీ డబ్బును ఎలా సంపాదించాలి? మీరు జీతాలు వల్ల మీకు డబ్బులు రావు. కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే, కష్టపడి చేస్తే రాదు. ప్రాపర్టీ కొన్నవాడికి మాత్రమే డబ్బులు వస్తుంది. ప్రాపర్టీ కొని 5-10 సంవత్సరాలు మీరు ఉంచుకుంటేనే మీకు డబ్బులు వస్తుంది. అదే డబ్బు. ఎంత సంపాదించినా 10% 15% సేవ్ చేయగలం, కానీ వీ కెనాట్ ఇంక్రీజ్ ది సేవింగ్స్. అదే 10% 15% సేవ్ చేసి కొంత డబ్బులతో మీరు ఒక ప్రాపర్టీ కానీ కొన్నారంటే అదే మీకు హోలీ. ఎంతమంది ఎంత ఖర్చు పెడతారు? దీపావళి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చుతో తెలియదు. నవరాత్రులు ఖర్చు పెడుతూ ఉంటారు. వినాయక చవితి సంబరాలు ఖర్చు పెడుతూ ఉంటారు. హోలీ ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ 4 పండగలు ఖర్చుల మీద ఖర్చులు. అది కాకుండా అన్నిటికంటే హయ్యెస్ట్ ఖర్చు డిసెంబర్ 31, జనవరి 1. 31లో లిక్విడ్ డబ్బులు లిక్విడ్గా పారుతూ ఉంటుంది, చాలా ఏర్లుగా. 31 నైట్ ఖర్చు 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 పెట్టుకోకుండా పండగ చేసేవాళ్ళు కానీ ఉంటే ప్రతిరోజు పండగ చేసుకోండి. అప్పు తీసుకోకుండా మీరు ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెట్టండి. సర్క్యులేషన్ మనీ కొరకు ఖర్చు పెట్టడం కొందరు ఉంటారు, అది హై. టపాకాయలు కాల్చేవాడు, వాడికి మంచి ప్రాఫిట్ వస్తుంది. మీకు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంఆర్పి 100 రూపాయలు ఉంటే 10 రూపాయలకి అమ్మేస్తాడు మీ దగ్గరకి. అంటే 90 రూపాయలు ఎంఆర్పిలోనే మైనస్ ఉంటే 10లో ఇంకా 9 రూపాయలు కూడా వాడు ఉంటారు. అంటే దీపావళి క్రాకర్స్ మీరు ఎలా యూజ్ చేస్తున్నారో ఆలోచించుకోండి. నెక్స్ట్ అనదర్ 2, వినాయక చవితి సంబరాలు. తాగి తందనాలు ఆడి ఎగిరి ట్రాక్టర్ మీద వినాయకుడు విగ్రహాన్ని పెట్టుకొని మంచి నీటిలో కానీ చెడ్డ నీటిలో కానీ ముంచేస్తారు. అది కూడా ఒక పండగే. డిసెంబర్ 31 అంటే జనవరి 1 ఆంగ్లేయులు పండుగ అని చెప్పి అంటారు కదా. 31 నైట్ సెల ఏరులాగా గవర్నమెంట్కి మంచి బీర్లు, విస్కీలు, వోడ్కాలు ఆదాయం మీద బతుకుతూ ఉంటారు మీ వల్లే. సో పబ్లిక్ మనీ ఈ విధంగా వెళుతూ ఉంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. అదే కాక మీరు సేవింగ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, కోకాపేటలో ఒకప్పుడు 20,000 రూపాయలు ఎకరా ఉండేది. తర్వాత 30 లక్షలకి వెళ్ళింది. తర్వాత 6 కోట్లకి వెళ్ళింది. తర్వాత 28 కోట్లకి వెళ్ళింది. 65 కోట్లకి వెళ్ళింది. 100 కోట్లు. ఇప్పుడు ఐఎస్బి రోడ్లో 150 కోట్లు. అది సంపాదించడం అంటే. భూమి తక్కువ ఉంది, భూమి పెరగదు, భూమి అందరికి కావాలి, దాంట్లోని సేవ్. ఎక్కడైతే తక్కువ ఖనిజము అంటే గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ ప్రొడక్షన్ తగ్గిపోయిందంటే డిమాండ్ ఈజ్ మోర్. అన్ని డిమాండ్లు మోర్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ ఇన్ఫినిటీ డిమాండ్ ఇది. ఎందువల్లంటే ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ఫిక్స్డ్, సర్ఫేస్ ఏరియా ఈజ్ ఫిక్స్డ్. యూ కెనాట్ ఇంక్రీజ్ ది ఈవెన్ 1 inch ఆఫ్ ఎర్త్ ఆల్సో. అందులో అగ్రికల్చర్ ల్యాండ్స్ని కన్వర్ట్ చేసేసుకొని ప్లాట్ల కింద చేసుకుంటున్నారు. కాబట్టి అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్ కూడా తగ్గిపోతుంది. అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ ఉంటే వాడే కోటీశ్వరుడు, నిజమైన కోటీశ్వరుడు ఫ్యూచర్లో. అందువల్ల మీరు ఒకసారి పాస్ట్ను కానీ ఆలోచించగలిగితే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఎక్కడ చెయ్యాలి అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఏ ప్రోగ్రెస్, గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది, తర్వాత మన 4th సిటీ వస్తుంది, RRR వస్తుంది, మెట్రో వస్తుంది. ఈ 4 వచ్చేది గ్యారంటీ. రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా రాజముద్ర వేశారు.
తర్వాత ప్రస్తుతానికి మాత్రం RRR పాయింట్ కానీ తీసుకుంటే RRR ఎక్కడైతే వస్తుందో, ఎక్కడైతే మార్కింగ్ చేస్తున్నారో, ఎక్కడైతే మట్టి JCB పెట్టి లెవెల్ చేస్తున్నారో అటుపక్క ఇటుపక్క 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లు డెఫినెట్గా రేటు అనేది ఫ్లక్చువేషన్ అవి ఇంక్రిమెంటల్గా గ్రోత్ వస్తుంది. స్టేజ్ 4 ఇయర్స్ అనుకుందాం RRR. ఈ 4 ఇయర్స్ కూడా స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో మాత్రం 25 to 30% ఇంక్రీజ్ అవుతుంది. దాని మీద టోటల్గా 125%లో మళ్ళీ అనదర్ 25-35% మళ్ళీ ఇంక్రీజ్. ఆ విధంగా కుములేటివ్ తీసుకుంటే 3 ఇయర్స్లో యూ విల్ గెట్ ఏ డబల్ ఆఫ్ ద మనీ, 5 ఇయర్స్లో ట్రిపుల్ 4 times, 10 ఇయర్స్లో 10 times. 10 ఇయర్స్లో 10 timesలో రాకపోతే అప్పుడు అడగండి, RRR దగ్గర ఉన్నది మీరు కొని వదిలేయండి. RRR దగ్గర మాత్రం కొని వదిలేయండి. నేను చెప్తున్నాను, RRR దగ్గరే కొనండి. రీజనల్ రింగ్ రోడ్, అది కూడా సౌత్ హైదరాబాద్ అంటే షాద్నగర్, రాయికల్ దగ్గర RRR దగ్గర మీరు కానీ కొన్నారంటే 14,000 రూపాయలు గజం కొన్నారంటే ఒక 500-1000 గజాలు మీరు కానీ కొనగలిగితే మీరే కింగ్స్, మీరే కోటీశ్వర్. డెఫినెట్గా మీరు ఇప్పుడు మనం ఎకరాల్లో నుంచి మనం గజాల్లోకి వచ్చాము. గజాల్లో నుంచి తిరిగి మళ్ళీ స్క్వేర్ ఫీట్లోకి రాకుండా ముందే మనం కొనడానికి ట్రై చేయాలి. ఇట్ ఈస్ ఎ బెస్ట్ బై. RRR దగ్గర మీరు కొనగలిగితే కొనండి. 14,000 రూపాయలు గజము రాయికల్. దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇది కొనండి, సేవ్ చేయండి. ఓకే.